రైట్. ఇప్పుడు మనం సర్క్యులర్ మోడల్‌లో ఫేసింగ్ ఇన్సైడ్ మోడల్‌లో ఇంకొన్ని క్వెషన్స్‌ని ప్రాక్టీస్ చేద్దాం. మీరేం చేస్తారంటే ఇక్కడ నేను క్వెషన్ ఇవ్వడం జరుగుతుంది కదా! ఈ క్వెషన్ వెరీ ఫస్ట్ లైన్ నుంచే స్టార్ట్ చేయండి. ఓకేనా? ఆ వెరీ ఫస్ట్ లైన్ చదివినప్పుడు ఎన్ని పాసిబిలిటీస్ వస్తున్నాయనేది మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మాత్రమే వీడియో ఎక్స్‌ప్లనేషన్ అనేది చూడండి. ఓకేనా? సో ఇక్కడ నేను క్వెషన్ ఇవ్వడం జరుగుతుంది. వీడియోని పాజ్ చేయండి. వీడియోని పాజ్ చేసి అక్కడ మీరు ఆ ఫస్ట్ లైన్‌ని ఎలా పాసిబిలిటీస్ తీసుకోవాలనేది ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మాత్రమే వీడియో ఎక్స్‌ప్లనేషన్ అనేది చూడండి. ఓకేనా? సిట్టింగ్ అరేంజ్‌మెంట్ అంటే ఏమీ లేదండి. జస్ట్ వాళ్ళని ఆ పొజిషన్స్‌లో ఫిక్స్ చేస్తాం అంతే. ఓకేనా? సీటింగ్ అరేంజ్‌మెంట్ అంటే వాళ్ళని కూర్చోబెడతాం. ఆ పొజిషన్స్ లో వాళ్ళని కూర్చోబెడతాం. సో వాళ్ళని ఎలా కూర్చోబెడతాం? కండిషన్స్, పాసిబిలిటీస్ ద్వారా మనం కూర్చోబెడతాం. ఓకేనా? సో వెరీ సింపుల్ పాయింట్, ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత వీడియో ఎక్స్‌ప్లనేషన్ అనేది చూడండి. ఓకేనా? వీడియో ఎక్స్‌ప్లనేషన్ అనేది చూడండి. ఓకే. సో ఇక్కడ మన టార్గెట్ ఒకటేనండి. ఈ వీడియోస్ కంప్లీట్ అయ్యేసరికి సర్క్యులర్ మోడల్లో ఫేసింగ్ ఇన్సైడ్ లో క్వశ్చన్ ఏది ఇచ్చినా సరే మీరు చేసేలా ఉండాలి. అది మన టార్గెట్. మనం ఒక టార్గెట్ తో వర్క్ చేద్దాం. ఓకేనా? రైట్. ఒకసారి చూడండి. క్వశ్చన్ ఏమి ఇస్తాడు చూడండి ఒకసారి. There are 8 people P2W are sitting around a circular table. All are facing towards the center. ఓకేనా? ఎంతమంది కూర్చున్నారంట? 8 మెంబర్స్. 8 పర్సన్స్ తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 అందరూ కూడా ఫేసింగ్ ఇన్సైడ్. ఓకేనా? నా పాయింట్ నెంబర్ 1 చదవండి. పాయింట్ నెంబర్ 1. There are 2 persons between P and Q. P కి Q కి మధ్యలో ఇద్దరు ఉన్నారంట. ఒక్కసారి వీడియోని పాస్ చేసి పాసిబిలిటీస్ తీసుకోండి అందరూ కూడా. ఓకేనా? పాసిబిలిటీస్ తీసుకోండి. ఏమంటున్నాడు? పీకి క్యూకి మధ్యలో ఇద్దరు ఉండాలంట. పీకి క్యూకి మధ్యలో ఇద్దరు ఉండాలి. ఏదో ఒక పాయింట్ లో పీని తీసుకోండి. ఎక్కడ తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఏదో ఒక పాయింట్ లో పీని తీసుకుని ఇప్పుడు పీకి 2 గ్యాప్ లో ఎవరు రావాలి? క్యూ రావాలి. పీకి 2 గ్యాప్ లో ఎవరు రావాలి? క్యూ అనేది రావాలి. ఓకేనా? సో ఒక్కసారి చూడండి. పీకి 2 గ్యాప్ లో క్యూ రావాలన్నాడు కదా. 2 గ్యాప్ అంటే మన పాసిబిలిటీస్ 1 2 గ్యాప్ లో క్యూ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. 1 2 గ్యాప్ లో క్యూ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. అంటే ఎన్ని పాసిబిలిటీస్? 2 పాసిబిలిటీస్. ఇమ్మీడియట్ గా ఈ సెకండ్ పాసిబిలిటీ మీరు స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తేనే మనకి అరేంజ్మెంట్ క్వశ్చన్స్ అనేవి ఈజీ అవుతాయి. ఓకేనా? సి 2 గ్యాప్ అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఎన్ని ఛాన్సెస్ అండి? 2 ఛాన్సెస్. ఓకేనా? తీసుకోండి ఇమ్మీడియట్ గా. 1 2 గ్యాప్ లో క్యూ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. 1 2 3 4 5 6 7 8. ఓకేనా? పి ఇక్కడ తీసుకున్నాం కదా. 1 2 గ్యాప్ లో క్యూ ఇక్కడ వస్తుంది. సో క్లియర్లీ వీ కెన్ గో విత్ 2 పాసిబిలిటీస్. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చదవండి. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే యూ ఈజ్ సిట్టింగ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ క్యూ. ఈ క్యూ కి ఇమ్మీడియట్ రైట్ పొజిషన్ లో ఎవరు రావాలంట? యూ రావాలి. ఈ క్యూ కి ఇమ్మీడియట్ రైట్ పొజిషన్ లో ఎవరు రావాలి? యూ అనేది రావాలి. ఓకేనా? క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. రైట్. నెక్స్ట్ పాయింట్ చదవండి. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు? 2 persons are there between Q and R. Q కి R కి మధ్యలో 2 persons ఉండాలంట. Q కి R కి మధ్యలో పాసిబిలిటీ చెక్ చేయండి సరిపోతుంది. ఓకేనా? 1 1 2 గ్యాప్ లో ఇక్కడ R వచ్చే అవకాశం ఉందా? లేదు. ఓకేనా? 1 2 గ్యాప్ ఇక్కడ R వస్తుందండి. Q కి చూడండి 1 2 గ్యాప్ లో ఇక్కడ R వచ్చే అవకాశం ఉందా? లేదు. ఓకేనా? 1 2 గ్యాప్ లో ఇక్కడ ఎవరు వస్తారు? R అనేది రావడం జరుగుతుంది. జస్ట్ మనం ఏం చేస్తున్నాం అండి? పాసిబిలిటీ చెక్ చేస్తున్నాం అంతే. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చదవండి. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే టీ ఈజ్ ఆపోజిట్ టు ఆర్. ఆర్ కి ఆపోజిట్ లో టీ ఉండాలంట. ఆర్ కి ఆపోజిట్ లో టీ ఉండాలి. ఓకేనా? ఆర్ కి ఆపోజిట్ లో టీ ఛాన్స్ ఉందా? నాకు ఛాన్స్ లేదు. అంటే ఈ కండిషన్ ఫెయిల్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ వి ఈజ్ సిట్టింగ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ పి. పీకి ఇమ్మీడియట్ రైట్ లో ఇక్కడ ఎవరు రావాలంట? వి రావాలి. ఓకేనా? పీకి ఇమ్మీడియట్ రైట్ లో ఇక్కడ ఎవరు రావాలి? వి అనేది రావాలి. నెక్స్ట్ ఏమన్నాడు? ఎస్ ఈ సిట్టింగ్ సెకండ్ రైట్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూ కి సెకండ్ రైట్ లో ఎస్ ఉండాలి. ఓకేనా? మీకు నేను క్లియర్ గా బేసిక్ చెప్పినప్పుడు ఒక పాయింట్ చెప్పానండి. ఏమని చెప్పానంటే సెకండ్ రైట్ అంటే గ్యాప్ ఆఫ్ 1. ఫోర్త్ లెఫ్ట్ అంటే గ్యాప్ ఆఫ్ 3. ఈ పాయింట్ మీకు క్లియర్ గా బేసిక్స్ లో చెప్పాను. ఓకేనా? సో బేసిక్ కాన్సెప్ట్ ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. క్లియర్ గా పాయింట్ టు పాయింట్ ఎవ్రీ పాయింట్ కూడా మీకు చెప్పాను. ఓకేనా? సో లాస్ట్ లైన్ లో ఏమన్నాడంటే ఎస్ ఈ సిట్టింగ్ సెకండ్ రైట్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూ కి సెకండ్ రైట్ లో ఎస్ ఉండాలి. అంటే డబ్ల్యూ నుంచి యాంటీ క్లాక్ వైజ్ సెకండ్ రైట్ అంటే 1 గ్యాప్ కదా. సో 1 గ్యాప్. సో ఈ పాయింట్స్ ని ఎందుకు ఇలా తీసుకోమన్నానంటే మనం ఎప్పుడు కూడా పాసిబిలిటీస్ ఎలా తీసుకోవాలనేది నేర్చుకుని దాన్ని ఫాస్ట్ గా ఐడెంటిఫై చేసుకోవాలి.
ఓకేనా. ఇక్కడ సెకండ్ రైట్ అంటే గ్యాప్ ఆఫ్ 1 కదా, మనకి అరేంజ్మెంట్ లో 1 గ్యాప్ ఎక్కడ ఉందో చూడండి. ఓకేనా, 1 గ్యాప్ ఛాన్స్ అంటే నాకు ఈ 2 పొజిషన్సే కదా, నాకు ఛాన్స్ ఉంది. సో ఆ పాయింట్ తీసుకోండి, W కి సెకండ్ రైట్, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ లో ఇక్కడ ఎవరు వస్తారండి, ఎస్. ఓకేనా, ఐ థింక్ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయినాయి కదా, కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయినాయి. సో ఫైనల్ అరేంజ్మెంట్ అనేది ఇది అవుతుంది. ఓకేనా, సో పాసిబిలిటీస్ ఎలా తీసుకోవాలి అన్నది పర్ఫెక్ట్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది మన ఫైనల్ అరేంజ్మెంట్, దీని ప్రకారంగా ఆన్సర్స్ అనేది తీసుకోండి, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లెటెస్ట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నారు చూడండి, ABCDEFGH ఆర్ 8 ఫ్రెండ్స్ సిట్టింగ్ అరౌండ్ యువర్ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. ఎంతమంది ఉన్నారంట, 8 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా, సో 8 అరేంజ్మెంట్ తీసుకోండి, 1 2 3 4 5 6 7 8 అందరూ ఏ ఫేసింగ్ ఇన్సైడ్. ఓకేనా, నా పాయింట్ నెంబర్ 1 చదవండి. పాయింట్ నెంబర్ 1, ఏ ఈ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ డి, కి సెకండ్ లెఫ్ట్ లో ఎవరు రావాలి, ఏ రావాలి. ఓకేనా, కి సెకండ్ లెఫ్ట్ లో ఏ రావాలి. ఓకేనా, ఒక్కసారి వీడియోని పాస్ చేసి ఆ లైన్ ని ఎలా తీసుకుంటారో ట్రై చేయండి. అందరూ కూడా వీడియోని పాస్ చేసి ఆ లైన్ ని ఎలా చదవాలి, ఎలా తీసుకోవాలి అనేది ట్రై చేయండి. ఏమన్నాడండి, కి సెకండ్ లెఫ్టే కదా, ని ఏదో ఒక పాయింట్ లో తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకేనా, ని ఏదో ఒక పాయింట్ లో తీసుకోండి. కి సెకండ్ లెఫ్ట్ ఎవరు, ఏ. ఓకేనా, సో కి మనకేం తీసుకోమన్నాడండి, ఏ సిట్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ డి. ఓకేనా, కి సెకండ్ లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్, ఇక్కడ ఎవరు వస్తారు, ఏ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే డి హూ ఈస్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఈ. ఈ డి అనేది ఈకి థర్డ్ లెఫ్ట్ అంట, ఈ డి అనేది ఈకి థర్డ్ లెఫ్ట్. ఊ అనేది, మళ్ళీ చెప్తున్నాను, ఊ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ డి. డి గురించి మాట్లాడుతుంది. నేను ఇందాకలే చెప్పాను కదా, ఊ అనే వర్డ్స్, ఊ కానీ ఊమ్ కానీ ఊస్ కానీ విచ్ కానీ ఇలాంటి వర్డ్స్ ఎప్పుడు కూడా వీటికి ముందు ఎవరైతే ఉంటారో వాళ్ళని రిప్రజెంట్ చేస్తాయి. ఇప్పుడు ఈ ఊ అనేది ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ డి అనమాట. సో డి ఈస్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఈ డి అనేది ఈకి థర్డ్ లెఫ్ట్ అంటే గ్యాప్ ఆఫ్ 2 కదా. సో ఇటువంటి లైన్స్, ఓకేనా, మనం ఎందుకు అంత క్లియర్ గా చెప్పుకున్నామంటే మనం ఫాస్ట్ గా చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. థర్డ్ లెఫ్ట్ అంటే గ్యాప్ ఆఫ్ 2 కదా, అంటే ఈ థర్డ్ లెఫ్ట్, ఈ నుంచి థర్డ్ లెఫ్ట్ అంటే ఈ నుంచి క్లాక్ వైజ్ లో. ఓకేనా, ఈ నుంచి క్లాక్ వైజ్ లో గ్యాప్ ఆఫ్ 2 అన్నమాట, గ్యాప్ ఆఫ్ 2. కావాలంటే చెక్ చేయండి, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్, సాటిస్ఫైడ్ ఆర్ నాట్. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఏమన్నాడు, సి సిట్స్ థర్డ్ రైట్ ఆఫ్ జీ. ఓకేనా, ఏమన్నాడంటే కి థర్డ్ రైట్ లో సి ఉండాలి. ఇది నేను కట్ షాట్ లో రాసుకుంటున్నాను, ఎందుకంటే మనం తీసుకున్న అరేంజ్మెంట్ లో ఎక్కడైనా సరే జీ కానీ సి కానీ ఉందా, లేదు. ఇది కట్ షాట్ లో రాసుకుంటున్నాను. ది బెస్ట్ కనెక్టింగ్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాను. పొరపాటును కూడా క్వశ్చన్ సెకండ్ టైం చదవకండి. సెకండ్ టైం చదవడం అనేది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఫర్ సిట్టింగ్ అరేంజ్మెంట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే సి సిట్ థర్డ్ రైట్ ఆఫ్ జీ హూ ఈజ్ నాట్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ. జీ ఈజ్ నాట్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ అంటే ఈకి నైబర్ గా జీ అనేది రాకూడదంట. ఓకేనా, ఇప్పుడు పాసిబిలిటీస్ ఒకసారి చెక్ చేద్దాం. ఈకి నైబర్ గా జీ రాకూడదు అంటే ఈ పొజిషన్ లో జీ రాకూడదు, ఈ పొజిషన్ లో కూడా జీ రాకూడదు, ఈ 2 పొజిషన్స్ లో జీ రాకూడదు కదా. ఓకేనా, ఈ 2 పొజిషన్స్ లో జీ పాసిబిలిటీస్ అంటే ఏమీ లేదండి. మనకి ఈ 3 పొజిషన్స్ లో వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఓకేనా, మిగిలిన పొజిషన్స్ లో ఈ పొజిషన్ జీకి థర్డ్ రైట్ లో సి అనేది మనం చెక్ చేస్తున్నాం. ఎన్ని పొజిషన్స్ లో వచ్చే అవకాశం ఉంది, దాన్ని మనం పాసిబిలిటీస్ అంటాం. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఇక్కడ జీ రాకూడదు, ఇక్కడ జీ రాకూడదు, మిగిలిపోయిన పొజిషన్స్ ని ఇది సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. ఎన్ని పొజిషన్స్ లో ఇది వచ్చే అవకాశం ఉందో లేదనేది చూద్దాం, దాన్ని మనం పాసిబిలిటీస్ అంటాం. మిగిలిపోయిన పొజిషన్స్ చూడండి, ఈ రెండిట్లో జీ రాకూడదు కదా. ఇప్పుడు నేను ఇక్కడ జీ తీసుకుంటే థర్డ్ రైట్ ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్, సి వచ్చే అవకాశం ఉంది కదా, అంటే ఇక్కడ నాకు ఛాన్స్ ఉంది. నెక్స్ట్ జీని ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్, ఇక్కడ సి వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. గుడ్. జీని ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్, ఇక్కడ అవకాశం లేదు కదా. అంటే ఈ పాయింట్ కి ఎన్ని పాసిబిలిటీస్ వస్తున్నాయి, 2 పాసిబిలిటీస్. ఇమ్మీడియట్ గా 2 పాసిబిలిటీస్ అని స్టార్ట్ చేయండి. ఓకేనా, సో జీ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. వీ హ్యావ్ 2 పాసిబిలిటీస్. జీకి థర్డ్ రైట్, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్, ఇక్కడ ఎవరు వస్తారండి, సి. ఓకేనా, సెకండ్ పాసిబిలిటీ ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి. ఓకేనా,
డికి సెకండ్ లెఫ్ట్ లో ఏ, ఈ డి అనేది ఈకి థర్డ్ లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్. జి ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది కదా, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్ లో ఇక్కడ ఎవరు వస్తారండి, సి అనేది రావడం జరుగుతుంది. క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా, రైట్. నెక్స్ట్ పాయింట్ చదవండి. సి ఈస్ థర్డ్ రైట్ ఆఫ్ జి, జి ఈజ్ నాట్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే హెచ్ సిట్స్ థర్డ్ రైట్ ఆఫ్ బి. ఓకేనా, బికి థర్డ్ రైట్ లో హెచ్ ఉండాలంట. ఓకేనా, హెచ్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ బి, బికి థర్డ్ రైట్ లో హెచ్ ఉండాలి. బి హూ సిట్స్ సెకండ్ రైట్ ఆఫ్ జి, జీకి సెకండ్ రైట్ లో బి ఉండాలంట. జీకి సెకండ్ రైట్ లో బి, జీ ఇక్కడ ఉంది కదా, జీకి సెకండ్ రైట్, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ లో బి ఇక్కడ వస్తుంది. బికి థర్డ్ రైట్ లో ఎవరు రావాలి, హెచ్ రావాలి. బి ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్ లో ఇక్కడ హెచ్ అనేది రావడం జరుగుతుంది. క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు ఈ పాసిబిలిటీ చెక్ చేద్దాం. జీ ఇక్కడ ఉంది కదా, జీకి సెకండ్ రైట్, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ లో నాకు బి అవకాశం ఉందా, బికి ఛాన్స్ లేదు కదా, బికి ఛాన్స్ లేదంటే ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది, నాకు ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఓకేనా, సో ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది, ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయినాయి కాబట్టి ఇది మన అరేంజ్మెంట్ అవుతుంది. ఆ మిగిలిపోయిన ఆల్ఫాబెట్ ఏంటో తీసేసుకోండి. మిగిలిపోయిన ఆల్ఫాబెట్ ఏంటని మన క్వశ్చన్ లో మిగిలిపోయిన ఆల్ఫాబెట్ ఏ బి సి డి ఈ ఎఫ్ అనేది మిగిలిపోయింది. సో ఎఫ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఫైనల్ అరేంజ్మెంట్, మన అరేంజ్మెంట్ అనేది ఇది అవుతుందండి. సో ఎగ్జాక్ట్ గా ఫేసింగ్ ఇన్సైడ్ మోడల్ ఎలా చేయాలి అన్న క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా, నౌ లెట్ us see the next question అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నౌ లెట్ us see some more questions అండి. some more questions చూద్దాం. ఓకేనా, చూడండి ఏమన్నాడంటే క్వశ్చన్ లో there are 8 persons P, Q, R, S, T, U, V, W are sitting around a circular table but not necessarily in the same order. All are facing towards the center. ఎంతమంది ఉన్నారంట, 8 మెంబర్స్ ఉన్నారండి. సర్క్యులర్ గా ఎంతమంది ఉన్నారు, 8 మెంబర్స్. 1 2 3 4 5 6 7 8 ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. ఓకేనా, రైట్. ఫస్ట్ లైన్ చదవండి అందరూ. ఫస్ట్ లైన్ ఏమన్నాడు, ఎస్ సీట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ డబ్ల్యూ, డబ్ల్యూకి ఇమీడియట్ రైట్ లో ఎస్ ఉండాలంట. ఒక్కసారి వీడియోని పాస్ చేసి పాసిబిలిటీ ఎలా తీసుకోవాలనేది ట్రై చేయండి. ఏమన్నాడు చూడండి జాగ్రత్తగా. ఎస్ సీట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ డబ్ల్యూ, ఏదో ఒక పాయింట్ లో డబల్ తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా ప్రాబ్లం లేదు. డబ్ల్యూకి ఇమీడియట్ రైట్ లో ఎవరు రావాలి, ఎస్ అనేది రావాలి. డబ్ల్యూకి ఇమీడియట్ రైట్ లో ఎస్. ఓకేనా, రైట్. నెక్స్ట్ పాయింట్ చదవండి. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు, there are 2 persons between S and P. S కి P కి 2 గ్యాప్ అంట. ఓకేనా, S ఇక్కడ ఉంది కదా, 2 గ్యాప్. ఇప్పుడు ఒకసారి వీడియోని పాస్ చేసి ఎగ్జాక్ట్ గా ఎలా తీసుకోవాలి, పాసిబిలిటీస్ ఎలా తీసుకోవాలి అనేది ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మాత్రమే వీడియోని చూడండి. ఎస్ కి 2 గ్యాప్లు ఎవరు ఉండాలి, పి. ఒకసారి పాసిబిలిటీ చెక్ చేద్దామా. 1 2 గ్యాప్ లో ఇక్కడ పి వచ్చే అవకాశం ఉంది. 1 2 ఇక్కడ పి వచ్చే అవకాశం ఉంది. అంటే ఎన్ని పాసిబిలిటీస్, 2 పాసిబిలిటీస్. ఎవరైతే ఈ 2 పాసిబిలిటీస్ ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఈజీ అవుతుందండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, సెకండ్ పాసిబిలిటీ తీసుకోండి అందరూ కూడా. సెకండ్ పాసిబిలిటీ తీసేసుకోండి. ఓకేనా, డబ్ల్యూకి ఇమీడియట్ రైట్ లో ఎస్. ఇప్పుడు పాసిబిలిటీ తీసుకుందాం. 1 2 గ్యాప్ లో పి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. 1 2 గ్యాప్ లో పి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఎన్ని పాసిబిలిటీస్, 2 పాసిబిలిటీస్. ఓకేనా, రైట్. నెక్స్ట్ లైన్ చదవండి. నెక్స్ట్ లైన్ ఏమన్నాడు, టీ సీట్స్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ పి, పికి సెకండ్ లెఫ్ట్. పి ఇక్కడ ఉందిగా, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్, ఇక్కడ ఎవరు వస్తారంట, టీ. ఓకేనా, పి ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్, ఇక్కడ ఎవరు వస్తారండి, టీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చదవండి. నెక్స్ట్ వన్ ఏమన్నాడంటే దేర్ ఆర్ 2 persons బిట్వీన్ టీ అండ్ యూ. టీకి యూకి మధ్యలో ఇద్దరు ఉండాలంట. టీకి యూకి మధ్యలో ఇద్దరు ఉండాలంట. పాసిబిలిటీ చెక్ చేద్దామా. టీ ఇక్కడ ఉంది కదా, టీ 2 గ్యాప్ లో యూ రావాలి. 1 2 గ్యాప్ లో యూ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. 1 2 గ్యాప్ లో ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, టీ ఇక్కడ ఉంది. 1 2 గ్యాప్ లో ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. 1 2 గ్యాప్ లో నాకు ఇక్కడ అవకాశం లేదు. ఓకేనా, సో ఓవరాల్ గా ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకేనా, 3 పాసిబిలిటీస్ ఉన్నాయి కదని కంగారు పడకండి. ఓకేనా, ఆల్రెడీ మనం ఎన్ని పాసిబిలిటీస్ తో ట్రావెల్ చేస్తున్నాం, 2 పాసిబిలిటీస్ తో ట్రావెల్ చేస్తున్నాం. ఏదైనా పాసిబిలిటీలో మళ్ళీ 2 పాసిబిలిటీస్ వచ్చినాయి అనుకోండి, వెయిట్ ఫర్ ద పాయింట్. ఓకేనా, ఇమ్మీడియట్ గా మళ్ళీ 2 తీసేసుకోకండి. ఓకేనా, ఆల్రెడీ మనం 2 పాసిబిలిటీస్ వెళ్తున్నాం కదా, మళ్ళీ ఏదైనా పాసిబిలిటీలో మళ్ళీ 2 పాసిబిలిటీస్ వచ్చినాయి అనుకోండి, అది కట్ షార్ట్ లో మీకు అర్థమైన లాంగ్వేజ్ లో రాసుకోండి. ఓకేనా, టీకి 2 గ్యాప్లు ఎవరు రావాలి, యూ రావాలి. ఓకేనా, ది బెస్ట్ కనెక్టింగ్ పాయింట్ వచ్చేంత వరకు వెయిట్ చేసిన తర్వాత వాటిని ఫిక్స్ చేసుకుందాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ కండిషన్ చూడండి. నెక్స్ట్ కండిషన్ ఏమన్నాడు, ఆర్ సీట్స్ థర్డ్ రైట్ ఆఫ్ క్యూ. ఆర్ సీట్స్ థర్డ్ రైట్ ఆఫ్ క్యూ. ఓకేనా,
క్యూకి థర్డ్ రైట్ లో ఎవరు ఉండాలంట? ఆర్ అనేది ఉండాలి. ఓకేనా? ఏమంటున్నాడండి? ఇంకొకసారి చదవండి అది. ఆర్ సీట్స్ థర్డ్ రైట్ ఆఫ్ క్యూకి థర్డ్ రైట్ లో ఆర్ ఉండాలి. ఓకేనా? రైట్, ఒకసారి పాసిబిలిటీ చెక్ చేద్దాం. టీకి 2 గ్యాప్ లో యూ ఉండాలి కదా. 1 2 గ్యాప్ లో ఇక్కడైతే నాకు వచ్చే అవకాశం లేదు. ఓకేనా? 1 2 గ్యాప్ లో ఇక్కడ యూ వస్తుంది. అవునా? ఇప్పుడు నాకు థర్డ్ రైట్ అంటే 2 గ్యాపే కదా. 2 గ్యాప్ ఎక్కడుంది, అవకాశం ఎక్కడుంది అనేది చూద్దాం. ఓకేనా? ఎస్ డబ్ల్యూ యూ పి కంప్లీటెడ్. ఇప్పుడు ఇది ఒక్కసారి తీసుకుంటే 1 2 గ్యాప్ లో నాకు ఇదే కదా అవకాశం. ఓకేనా? 2 గ్యాప్ ఛాన్సెస్, ఇలాంటి లైన్స్ ఇమీడియట్ రైట్ అన్నా, సెకండ్ లెఫ్ట్ అన్నా, థర్డ్ రైట్ అన్నా, ఇలాంటి లైన్స్ ని ఫాస్ట్ గా చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? థర్డ్ రైట్ అంటే గ్యాప్ ఆఫ్ 2 గ్యాప్ ఎక్కడ ఉందో చూడండి. 1 2 గ్యాప్ ఇక్కడే కదా. అయితే ఎవరికి థర్డ్ రైట్? క్యూకి థర్డ్ రైట్. క్యూని ఇక్కడ తీసుకుంటే థర్డ్ రైట్ యాంటీ క్లాక్ వైజ్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. ఇక్కడ ఎవరు వస్తారు? ఆర్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పాసిబిలిటీ చెక్ చేద్దామా? పాసిబిలిటీ ఎలా చెక్ చేయాలి? ఇక్కడ నుంచి తీసుకురండి. టీకి 2 గ్యాప్ లో యూ రావాలి. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ నేను తీసుకుంటున్నా పాసిబిలిటీ. ఓకేనా? సో 1 2 గ్యాప్ లో నాకు ఇక్కడ యూ వచ్చింది అనుకోండి, ఇక్కడ యూ తీసుకున్నామే అనుకోండి, ఇక్కడ నాకు 2 గ్యాప్ ఛాన్స్ రావాలి కదా. ఓకేనా? క్యూకి థర్డ్ రైట్ రావాలంటే 2 గ్యాప్ ఉండాలి. ఒకసారి చూడండి, ఈ పాయింట్ తీసుకుంటే 1 2 గ్యాప్ లో నాకు ఇక్కడ అవకాశం ఉంది కదా. అంటే ఐ హ్యావ్ ఛాన్స్, నాకు ఛాన్స్ ఉంది. ఓకేనా? లేదు, ఇలా కాకుండా నెక్స్ట్ పాసిబిలిటీ 1 2 గ్యాప్ లో యూని ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, థర్డ్ రైట్ అంటే అగైన్ నాకు ఇది ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఇందులో అగైన్ వీఆర్ గెటింగ్ 2 పాసిబిలిటీస్. ఓకేనా? 2 more పాసిబిలిటీస్ వచ్చినాయని కంగారు పడకండి, వెయిట్ ఫర్ ద బెస్ట్ పాయింట్. ఇందులో ఫస్ట్ పాసిబిలిటీలో అయితే మనం యూ క్యూ ఆర్ ని ఫిక్స్ చేసాం, కానీ ఇందులో మాత్రం మనకి అగైన్ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? ఎలా? మనకి యూని ఇక్కడ తీసుకుంటే క్యూకి థర్డ్ రైట్, క్యూకి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్ లో ఆర్ ఇక్కడ వస్తుంది. ఇది ఫస్ట్ పాసిబిలిటీ. యూ 1 2 గ్యాప్ లో యూ ఇక్కడ తీసుకున్నా క్యూకి థర్డ్ రైట్ లో ఆర్ ఛాన్స్ ఉంది కదా. సో యూకి 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి. వెయిట్ ఫర్ ద పాయింట్. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్ ఏమన్నాడంటే బోత్ వి అండ్ ఎస్ ఆర్ నాట్ ఫేసింగ్ ఈచ్ అదర్. వి అండ్ ఎస్ ఆర్ నాట్ ఫేసింగ్ ఈచ్ అదర్ అంటే వాళ్ళిద్దరు ఆపోజిట్ లో ఉండకూడదని. వి అండ్ ఎస్ ఆర్ నాట్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంటే వాళ్ళిద్దరు ఆపోజిట్ లో ఉండకూడదు. ఓకేనా? ఎస్ కి ఆపోజిట్ లో వి ఇక్కడ ఉండకూడదు. మిగిలిపోయిన ఆల్ఫాబెట్ వి ఇక్కడేగా రావాల్సింది నాకు. ఓకేనా? రైట్, ఇక్కడైతే నాకు వి అనే పాయింట్ చూడండి ఒకసారి. యు ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. ఓకేనా? సో ద పాయింట్ ఈజ్ వెరీ క్లియర్. ఎస్ కి ఆపోజిట్ లో ఇక్కడ వి రాకూడదు అంటే, నాకు ఇక్కడ వి రాకూడదు అంటే ఓన్లీ ఛాన్స్ ఆఫ్ వి ఇక్కడేగా రావాల్సింది. ఎందుకు సార్? ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. ఇక్కడ క్యూకి థర్డ్ రైట్ లో ఆర్ రావాలి అంటే నాకు మిగిలిపోయిన పొజిషన్స్ ఒకసారి జాగ్రత్తగా పాసిబిలిటీ చెక్ చేస్తున్నాను చూడండి ఒకసారి. క్యూకి థర్డ్ రైట్ లో ఆర్ రావాలంటే థర్డ్ రైట్ అంటే గ్యాప్ ఆఫ్ 2 కదా. ఇక్కడ తీసుకుంటే 1 2 గ్యాప్ ఛాన్స్ ఉందా? నాకు లేదు. 1 2 గ్యాప్ లో ఛాన్స్ లేదు అంటే ఈ పాయింట్ అనేది ఛాన్స్ లేదు. ఓకేనా? ఇక్కడ తీసుకుంటే 1 2 గ్యాప్ ఓన్లీ ఛాన్స్ అంటే క్యూకి థర్డ్ రైట్ లో ఆర్, ఈ రెండు ఫిక్స్ అయిపోతాయి. ఓకేనా? ఇంకా నాకు మిగిలిపోయిన పొజిషన్స్ ఈ రెండు ఫిక్స్ అయిపోయినాయి. ఈ రెండు మిగిలిపోయినాయి అండి. ఈ రెండు మిగిలిపోయిన పొజిషన్స్ లో ఎస్ కి ఆపోజిట్ లో ఇక్కడ వి రాకూడదంటే ఓన్లీ ఛాన్స్ ఆఫ్ వి కదా. ఓన్లీ ఛాన్స్ ఆఫ్ వి ఇక్కడ వస్తుంది వి. ఓకేనా? నాకు మిగిలిపోయిన లెటర్ ఏంటి? యు. ఓకేనా? టీకి 2 గ్యాప్ ఉండాలి, 1 2 గ్యాప్ సరిపోయింది. ఓకేనా? సో పాసిబిలిటీస్ ఇక్కడ నేను ఏం చేశానండి? పాసిబిలిటీస్ చెక్ చేశాను. ఎలా చెక్ చేశాను అనేది ఇంకొకసారి మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. సో నేను ఇక్కడ చేసింది ఏంటి? ఓకేనా? సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. డబ్ల్యూకి ఇమీడియట్ రైట్, ఇది అర్థమైంది కదా. రైట్, నా ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు ఫిక్స్ అయినాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం చూడాల్సిన పాయింట్స్ ఏంటంటే టీకి 2 గ్యాప్ లో యూ ఉండాలి, క్యూకి థర్డ్ రైట్ లో ఆర్ ఉండాలి. ఈ పాయింట్ మనం ఫిక్స్ అవ్వాల్సింది. సో క్యూకి థర్డ్ రైట్ అంటే 2 గ్యాప్ అండి. ఛాన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని చూద్దాం. ఓకేనా? ఇక్కడ తీసుకుంటే 1 2 గ్యాప్ ఛాన్స్ లేదు, 1 2 గ్యాప్ ఛాన్స్ లేదు అంటే ఇక్కడ తీసుకునే అవకాశం లేదు. ఓకేనా? ఇక్కడ తీసుకుంటే 1 2 గ్యాప్ ఛాన్స్ లేదు, 1 2 గ్యాప్ ఇక్కడ ఛాన్స్ ఉంది అంటే క్యూని ఇక్కడ తీసుకుంటే థర్డ్ రైట్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఇక్కడ ఆర్ ఫిక్స్ అవుతుంది. ఆర్ ఇక్కడ ఫిక్స్ అవుతుంది. ఎక్కడ తీసుకున్నా సరే 1 2 గ్యాప్ ఛాన్స్ లేదు, 1 2 గ్యాప్ ఛాన్స్ లేదు అంటే ఓన్లీ ఛాన్స్ ఈ రెండింటికి ఇదే అవకాశం ఉంటుందండి. ఓన్లీ ఛాన్స్ ఈ రెండింటికి ఇదే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏమన్నాడు? ఎస్ కి ఆపోజిట్ లో ఇక్కడ వి రాకూడదు అన్నాడంటే ఓన్లీ ఛాన్స్ ఆఫ్ వి. మిగిలిపోయిన లెటర్ ఏంటి? యు. ఓకేనా? టీకి 2 గ్యాప్ లో యు అనేది రావాలి. ఇక్కడ వరకు యాజ్ ఆఫ్ దిస్ పాయింట్ ఇక్కడ వరకు అర్థమైంది అనుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు?
నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే యు అండ్ డబ్ల్యూ ఆర్ నాట్ ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్. యు అండ్ డబ్ల్యూ ఆర్ నాట్ ఇమ్మీడియట్ నైబర్స్ ఈచ్ అదర్. ఈ రెండు ఇమ్మీడియట్ నైబర్స్ గా రాకూడదంట. అంటే ఈ కండిషన్ ఫెయిల్ అన్నట్టే కదా, ఈ కండిషన్ ఫెయిల్ అన్నట్టే కదా. యు అండ్ డబ్ల్యూ ఆర్ నాట్ ఇమ్మీడియట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్ సరిపోయింది కదండి. డబ్ల్యూకి నైబర్ గా యూ రాకూడదు, కండిషన్ సరిపోయింది. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ యు అండ్ డబ్ల్యూ ఆర్ నాట్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్. ఓకే, కండిషన్స్ అన్ని సరిపోయినాయి. ఇది మన ఛాన్స్ అవుతుందండి, ఇది మన ఛాన్స్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ గా అరేంజ్మెంట్ క్వశ్చన్స్ ని ఎలా చేయాలి అన్నది పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.